ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఫ్లిప్కార్ట్ సంస్థ నుండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ అనే ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి 32 లక్షల పాటు అయితే సంవత్సరానికి శాలరీ కూడా రావడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఫుడ్ అండ్ హాస్టల్ అకామిడేషన్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట ఇదే కంపెనీ వాళ్ళు. పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. సో మనకి ఫ్లిప్కార్ట్ సంస్థ వాళ్ళు వచ్చేసి ఈ యొక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ అనే ఉద్యోగాల కోసం వచ్చేసి వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. సో మనము సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ తోటి కలిసి ఈ యొక్క డెవలపర్గా అయితే ఇంజనీరింగ్ 1 కింద ఈ యొక్క డెవలప్మెంట్ టీమ్ తోటి వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీంట్లో వచ్చేసి మనకి డెవలప్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్స్ మీద మరియు డిజైన్ డేటా స్ట్రక్చర్స్ మీద న్యూ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. దానితో పాటు ఇంప్లిమెంట్ బిజినెస్ లాజిక్ మీద డేటా మోడల్స్ టు సూటబుల్ క్లాస్ డిజైన్ మీద వర్క్ చేయాలి. సో మీకు అన్ని రకాల టెక్నికల్ డాక్యుమెంటేషన్స్ అనేది కూడా ఈ యొక్క కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీకు మంచి కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ జాబ్స్కి మీరు ట్రై చేయవచ్చు. సో ఈ జాబ్కి సంబంధించిన బేసిక్ స్కిల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ విషయానికి వస్తే మీకు వచ్చేసి స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. కోడింగ్ నాలెడ్జ్, అదేవిధంగా డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ మీద మీకు నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు ఏదైతే మనకి కోడింగ్ సంబంధించిన ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఏదైనా కోడింగ్ ప్లాట్ఫామ్లో క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేసి ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళని వచ్చేసి వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ విత్ స్ట్రాంగ్ కంపెనీ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ మీద మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ ఇన్ సాల్వింగ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేయాలి. డిజైన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ క్రాఫ్ట్ ఆల్గరిథమ్స్ మీద ఈ యొక్క వర్క్ అనేది కూడా చేయాలి. ఎగ్జాక్ట్గా ఏ ప్రాజెక్ట్ మీద చేయాలి, ఏ టూల్ యూజ్ చేయాలనేది కూడా ఎవ్రీ కంపెనీ అనేది కూడా మనకి ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానితో పాటు మీకు వచ్చేసి ఎక్సలెంట్ కోడింగ్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ కమాండ్ ఆన్ అట్లీస్ట్ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మీకు వచ్చి ఉండాలి. ఎయిదర్ జావా కావచ్చు, C++, రూబీ మీద మీకు ఏదో ఒక లాంగ్వేజ్ వస్తే సరిపోతుందన్నమాట. దాని మీదనే మీకు వర్క్ అనేది కూడా అసైన్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. తర్వాత మనకి శాలరీ విషయానికి వస్తే ఈ ఉద్యోగానికి వచ్చేసి 32 లక్షల పాటు మనకి ఫర్ యానం కింద శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో 18 లక్షలు వచ్చేసి బేస్ శాలరీ వస్తుంది. తర్వాత 1.8 lakhs వచ్చేసి వేరియబుల్ శాలరీ వస్తుంది. 3 lakh వచ్చేసి జేబీ కింద ప్రొవైడ్ చేస్తారు. 3 lakhs వచ్చేసి ఆర్బీ కింద ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ 5.7 LPA వచ్చేసి ఎస్కాప్ మనకి వెస్టెడ్ ఓవర్ 4 years పాటు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ మనకి 1.6 lakhs ఫర్ యానం వరకు అయితే బెనిఫిట్స్ కింద మనకి ఇంక్లూడింగ్ రిలొకేషన్ అలవెన్సెస్ కింద మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా వన్ టైం రిలొకేషన్ అలవెన్సెస్ కింద 80,000 ఎక్స్ట్రా కూడా మీకు పే చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి 32 lakhs ఫర్ యానం వరకు అయితే వీళ్ళు శాలరీ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. ఈ డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి మీకు 1 lakh ఫర్ మంత్ అయితే స్టైఫండ్ రూపంలో పే చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ స్టైఫండ్ కింద 1 lakh ఫర్ మంత్ పే చేస్తారు. ప్లస్ మనకి 2,000 ప్లస్ మీల్ కార్డ్ అండ్ ఫర్ మంత్ పే చేయడం జరుగుతుంది. ప్లస్ మనకి 2-way ఫ్లైట్ టికెట్స్ కూడా ఈ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 15 days పాటు హోటల్ అకామిడేషన్ కూడా ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా చెప్తాను. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీ యొక్క క్యాండిడేట్ నేమ్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, జెండర్ బోత్ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్, కాలేజ్ నేమ్ అనేది కూడా ఎంటర్ చేయండి. ఈ ఉద్యోగానికి ఎవరైతే బీటెక్ పాస్ అవుట్ అయిన వాళ్ళు, ఎంటెక్ పాస్ అయిన వాళ్ళు, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఎంఎస్సి డ్యూయల్ డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అప్లికేషన్ చేసుకోవచ్చు. స్పెషలైజేషన్ వచ్చేసి ఎవరైతే సిఎస్సి, ట్రిపుల్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు కావచ్చు, రీసెంట్గా వచ్చిన డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచెస్ వాళ్ళు కూడా ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవచ్చు. మీ యొక్క ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది కూడా మెన్షన్ చేయండి. మీ యొక్క సిజిపిఏ ఇలా మనకి అప్ టు 10 CGPA వరకు మీరు మెన్షన్ చేయొచ్చు. ప్రీవియస్ ఏదైనా ఇంటర్న్షిప్ చేసి ఉంటే కనుక ఆ యొక్క ఇంటర్న్షిప్ డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేయండి. డూ హ్యావ్ ఏ ఫుల్ టైమ్ ఆఫర్ ఇన్ హ్యాండ్ అనమాట. ప్రజెంట్ ఏదైనా కంపెనీలో మీకు ఆఫర్ లెటర్ ఉందా లేదా అనే ఆప్షన్ ఉంటుంది, దానికి ఆన్సర్ చేయండి.
తర్వాత మీకు దానికి సంబంధించిన ఆర్గనైజేషన్ డిలీట్. తర్వాత ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మనకి బెంగుళూరు లొకేషన్ ఫ్లిప్‌కార్ట్ సంస్థలో ట్రైనింగ్ ఇస్తారనమాట. సో విల్లింగ్ టు రిలోకేట్ టు బెంగుళూరు అనే ఆప్షన్ ఉంటుంది. దానికి యెస్ అనే ఆప్షన్ పెట్టుకోండి. తర్వాత ఫైనల్‌గా మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టే మీ యొక్క ప్రొఫైల్ కూడా షార్ట్ లిస్ట్ చేసి ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా చేస్తారనమాట. సో అప్లికేషన్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయగలరు గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.